దేవుడు నాతో మాట్లాడబోతున్నారు అని ఎంతమంది నమ్ముతున్నారు? అవును, ముమ్మాటికి ఇది మన కొరకు దేవుడు ఇచ్చిన సమయం. విరామము లేని పరిచర్లో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుతున్న దైవజనులు వీలు కలగజేసుకొని మన మధ్యకు వచ్చి మనతో సమయం గడుపుతున్నారు అంటే ఇది దేవుడిచ్చిన మంచి భాగ్యం. ఇందాక నేను చెప్తూ ఉన్నాను దైవజనులు విజయ్ కుమార్ గారి గురించి. ఒక అద్భుతమైన దైవజనులు. క్రైస్తవ సమాజంలో నిఖచ్చితమైన బోధ ఉండాలి. ప్రతి సంఘం యోగ్యమైన సంఘంగా ఉండాలి. ప్రతి వ్యక్తి యోగ్యమైన భక్తి చేయాలి అనే తపన పడే అద్భుతమైన దైవజనులు. ఎన్నో విషయాలు వారి ద్వారా క్రైస్తవ సమాజం నేర్చుకుంటుంది, వారు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడు తన దాసుని ఎన్నుకున్నారు, కోరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా ఘనంగా వారిని వాడుకుంటూ ఉన్నారు. ఈ దినం కూడా మనతో వారు ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. మనమందరం దేవుని వాక్యం విని మన జీవితాలను క్రమపరచుకోవడానికి సిద్ధపడదాం. మీరందరూ చప్పట్లు కొడుతుండగా దైవజనులు డాక్టర్ విజయ్ కుమార్ అయ్య గారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారి సమయం స్వీకరించి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. వారు వచ్చేంత వరకు చప్పట్లు మానకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పెంతెకొస్తు క్రైస్తవ మహాసభలు ప్రారంభపు దినం 2వ కూడికలో పాల్గొన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 2వ కూడికలో పాల్గొన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అలాగే బిషప్ డాక్టర్ డానియల్ పాల్ గారి యొక్క నాయకత్వంలో మీరందరూ నడిపింపబడడం, దైవజనులు నడిపింపబడడం, వారి ద్వారా దేవుడు నాకు ఈ సమయంలో ఇక్కడ నిలవబడడానికి అవకాశం ఇచ్చినందులకై నన్ను ఆహ్వానించిన దైవజనులు అభిషక్తులైన డానియల్ పాల్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైవజనులు డానియల్ పాల్ గారు మోజేస్ బాబు గారి ద్వారా, డాక్టర్ మోజేస్ బాబు గారి ద్వారా ప్రతాప్ సిన్హా గారితో పాటు బిషప్ డాక్టర్ కొమానపల్లి ప్రతాప్ సిన్హా గారితో పాటు డానియల్ పాల్ గారు, అప్పటికి జిల్లాలు వేరవ్వలేదు. ఆ సమయంలో మరి తూర్పుగోదావరి పాస్టర్ ఫెలోషిప్లో దైవజనులు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలా డానియల్ పాల్ గారితో అనుబంధం ఏర్పడింది కానీ ఎప్పుడు ఆయనతో కలిసి ప్రయాణించిన సందర్భాలు లేవు. అంటే వారు నడుస్తున్న సహవాసానికి, మేము వెళుతున్న విధానానికి తూర్పు పడవరకున్నంత వ్యత్యాసం ఉన్నాను. డానియల్ పాల్ గారు మమ్మల్ని ప్రేమించిన విధానం, నాకు ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దైవజనులు డానియల్ పాల్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లతో దేవుని మహింపడతామా. దేవుని బిడ్డలారా, ఇక ఈరోజు మీ మధ్య ఈ విధంగా నిలవబడడం, దైవజనులు ఎందరో ఉన్నారు, వారికంటే నేను గొప్పవాడిని కాదు. అలాగే ఈ 9 రోజుల పాటు అభిషక్తులైన గొప్ప గొప్ప దైవజనులు, అతిరథ మహారథులు మన మధ్యకు రాబోతున్నారు. వారితో పాటు నన్ను ఒకడిగా ఎంచినందుకు నేను సంతోషించాలో లేక ఆశ్చర్యపడాలో, లేక ఎందుకనంటే నాకు అంత అర్హత లేదేమో అన్న భావన నాకుంది. అర్హత లేని నన్ను, చిన్నవాడినైన నన్ను అభిషక్తులైన దైవజనులతో కలిపి నన్ను ఎంచినందుకు దేవాతి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక ఈనాటి ఈ కార్యక్రమంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలతో మనం బలపడి ముందుకు కొనసాగుదాం. దేవుని వాక్యములో రాయబడిన ప్రతి ఒక్కరి జీవితం నుండి దేవుడు మనకి ఎన్నో అనుభవ పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మనుషుల జీవిత చరిత్రలో భక్తిహీనులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. భక్తిహీనులు, భక్తిపరులు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, సామాన్యమైన ప్రజలు. రాయబడిన ప్రతి ఒక్కరి జీవితము నుండి, లేదా ఒక వ్యక్తి గురించి ఒక్క మాట రాయబడిన ఆ మాటను బట్టి మన జీవితాలకు దేవుడు ఏదో ఒక పాఠాన్ని, మన జీవితాలకు ఏదో ఒక నేర్పించే ఒక ఆలోచనని దేవుడు చేసే బైబిల్ చరిత్రలో ఎందరో వ్యక్తుల జీవితాలను పొందుపరిచాడు. ఆ విధముగా ఎందరో భక్తుల జీవితాలలో మీ అందరికీ తెలిసిన వ్యక్తి రాజు దావీదు గారు. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడని సాక్ష్యము పొందినవాడు. దేవుని మనసు ఎలా ఆలోచిస్తాదో అలా ఆలోచించిన వ్యక్తిగా దేవుడు ఆయనను ఓన్ చేసుకున్నాడు. ఎందుకు దావీదు ఎడల దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు
అతడు నా ఉద్దేశములను నెరవేర్చును అని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం, దావీదు జీవితం గురించి ఆలోచిస్తే ఆయన తన తండ్రి గొర్రెల మందను మేపడం, ఆ గొర్రెల మందలో నుండి గొర్రె పిల్లను ఒక సింహం ఎత్తుకుపోయినప్పుడు, ఒక ఎలుగుబంటి ఎత్తుకుపోయినప్పుడు వాటిని చీల్చి చెండాడి ఆ గొర్రె పిల్లను కాపాడడం, ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు. అంతేకాకుండా ఇశ్రాయేలీలను ఫిలిస్తీయుల సైన్యములో నుండి గొలియాతు ఛాలెంజ్ చేసి ఇశ్రాయేలును వశము చేసుకుంటాను, మిమ్మల్ని మా దాసులుగా చేసుకుంటామని గొలియాతు రంకెలు వేసినప్పుడు విర్రవీగి తన వీర ప్రతాపాన్ని, తన బాహుబలాన్ని చూపిస్తున్న సమయంలో దావీదు గారు అతన్ని పడగొట్టిన సందర్భం, ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు. అయితే మనందరికీ తెలిసిన సంగతులు మాత్రమే కాకుండా మనకు తెలియని మరొక సంగతి దావీదు జీవితంలో దేవుడు చూశాడు. దేవుని ఎడల దావీదు ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు అన్నది ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. ఒక్కసారి చూద్దాం దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీలను శపథం చేస్తూ మిమ్మల్ని నేను దాసులుగా చేసుకుంటానని ఫిలిస్తీయుల సైన్యములో నుండి గొలియాతు ముందుకొచ్చాడు. అతడు ఇశ్రాయేలును అందరిని ఉద్దేశించి, మీరు బారులు తేరుతున్నారు, సైన్యములుగా పంతులు తేరుతున్నారు, మా సైన్యములో నుంచి నేను ఒక్కనే వస్తాను, మీ సైన్యంలో నుంచి ఒక్కని రప్పించండి. అతడు నాతో పోట్లాడతాడు, నాతో దెబ్బలాడతాడు. ఒకవేళ అతడు నన్ను చంపిన ఎడల, నన్ను పడగొట్టిన ఎడల మేమంతా ఫిలిస్తీయులమైన మేమంతా మీకు దాసులమైపోతాం. వాడు చనిపోతే, మీ సైన్యంలో నుంచి వచ్చిన వాడు పడగొట్టబడితే మీరందరూ మాకు దాసులైపోవాలని రంకెలు వేస్తున్న సమయం అది. ఆ సమయంలో మరి తండ్రి చేత అన్నలకు, అక్కడ సహస్రాధిపతికి జున్నుగడ్డలు అలాగే క్యారియర్ తీసుకుని వస్తాడు యవ్వనస్తుడైన దావీదు. ఇదంతా మీకు తెలిసిన సంగతే. ఇక జీవము గల దేవుని సైన్యములను ఎదిరించుటకు వీడెంతటి వాడైన రోషముతో ఆ యవ్వనస్తుడు దేవుని పక్షంగా, దేవుని సైన్యాల ఇశ్రాయేలుల పక్షంగా నిలబడినప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్ళబడతాడు. రాజు, నువ్వు బాలుడు, యవనుడు, నీకు బలం చాలదన్నప్పుడు, రాజా నేను ఏం చేశాననేది ఆ సమయంలో గొర్రె పిల్లని ఎత్తుకుపోయిన సమయంలో దావీదు ఏం చేశాడో రాజుకు వివరిస్తూ, రాజా నేను వీడిని పడగొడతానన్నప్పుడు, సరే యుద్ధాయుధములు, యుద్ధ కవచములు ధరింపజేస్తారు, ఈ సంగతి అంతా మీకు తెలుసు. అయితే దావీదుకు అవన్నీ వాడుక లేవు. చూద్దాం ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట, అతడు తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయాను. చాలండి దేవుని బిడ్డలారా. ఇక్కడ దావీదు గారు ఎన్ని రాళ్ళు పట్టుకున్నాడట? 5 నున్నని రాళ్లను ఏరుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని మీదకి వెళ్ళాడు దావీదు గారు. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు ఏటిలోయలో నుండి ఎన్ని రాళ్లను తీసుకుని వెళ్ళాడు? 5 రాళ్ళు కదా. 5 రాళ్లను ఎందుకు తీసుకుని వెళ్ళాలి? ఎప్పుడైనా ఆలోచించారా? 5 నున్నని రాళ్లను తీసుకుని వెళ్ళాడట. మనం అందరం అనుకుంటాం, ఒక రాడు గురి తప్పినా మరొక రాడు తగులుతుందిలే, ఇదేనా మన భావన? అంతేనంటారా? మీ రెస్పాన్స్ కావాలి నాకు. 5 నున్నని రాళ్లను వేరుకుని వెళ్ళాడు అంటే ఆ బలవంతుడైన, ఆ శత్రువు అయిన గొల్యాతును కొట్టడానికి 5 రాళ్ళు అవసరమంటారా? ఒక రాడు చాలంటారా? మనం తర్వాత చదువుకున్న సందర్భాలలో ఒక రాడుతోనే గొల్యాతును పడగొట్టిన సందర్భం మనకు తెలుసు, అవునా? అయితే 5 నున్నని రాళ్ళను ఎందుకు తీసుకుని దావీదు గారు వెళ్ళాలి? 5 ఎందుకు తీసుకోవాలి? తర్వాత సందర్భంలో మనం చదువుకున్నట్టు ఒక్క రాడుతోనే పడగొట్టాడుగా, మరి ఒకటి సరిపోద్దేమోగా. కానీ అక్కడ 5 నున్నని రాళ్ళను తీసుకుని వెళ్ళడంలో దావీదు ఉద్దేశం ఏమై ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యము మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు 5 నున్నని రాళ్ళను తీసుకుని దావీదు వెళ్ళాలి అంటే మనందరికి వచ్చే ఆలోచన అంటే వడిసెల కదా, తిప్పి 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 కొడితే ఒకవేళ గురి తప్పొచ్చు, ఒక రాడు తప్పినా మరొక రాడుతో కొట్టొచ్చు, ఇంకొక రాడు తప్పినా గురి తప్పినా మరొక రాడుతో కొట్టొచ్చు, ఇలాగ 5 రాళ్ళు ముగిసేలోపు అతను పడగొట్టేయచ్చు అని దావీదు అనుకుని ఉండుంటాడా? ఇదేనా మన ఉద్దేశం? ఒకవేళ ఇలాంటి ఉద్దేశం మనకుంటే ఈ సమయంలో మన ఉద్దేశాలన్నీ తారుమారైపోతాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు 5 రాళ్లను అతడు చేత పట్టుకెళ్ళాడు? అసలు గురి తప్పే పరిస్థితి దావీదుకు ఉందంటారా? అసలు వడిసెల తీసుకుని వెళ్ళడం ఏంటి? వడిసెలతో ఎవరి మీదకైనా వెళ్ళినప్పుడు గురి తప్పిన సందర్భాలు ఆ ఇశ్రాయేలు చరిత్రలో ఎవరికైనా ఉందా అని అంటే ఒక సందర్భం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో చక్కటి మాట రాయబడింది, అది కూడా చూద్దాం దేవుని బిడ్డలారా. దావీదు ఎందుకు వడిసెల చేత పట్టుకుని వెళ్ళాడు అన్నది
మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు శత్రువుల మీదకు వెళ్ళేటప్పుడు వారు ఉపయోగించే ఆయుధాలలో వడిసెలు కూడా ఒకటి. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. ఆ సమస్త జనములు ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అంటే ఏర్పరచబడిన వారిలో 700 మంది ఎడమ చేతి వాటము కలిగిన వారట. వీళ్ళు ఎడమ చేతి వాటము గలవారు. ఎడమ చేతితో సరిగా మనం ఏ పని చేయలేం, బలమైన పని ఏం చేయలేం. కానీ ఎడమ చేతి వాటం ఉన్నవారు చాలా బలంగా పని చేస్తారండి. దాంతో ఒకవేళ అలాంటి వాటం ఉంటే మన కుడి చేతితో ఎంతగా మనం పని చేస్తామో, ఎంత బలాన్ని ఉపయోగించగలమో, అలాగే ఎడమ చేతి వాటం గలవారు కూడా అంతకంటే ఎక్కువ బలం ఉపయోగించగలరు. ఎడమ చేతి వాటం ఉన్నవారు అరిచేతితో కొట్టారంటే చాలు, దోశ 2 వైపులా మాడిపోద్ది, అలా ఉంటుంది. వీళ్ళట ఎడమ చేతి వాటము గలవారై ఆ ఎడమ చేతి వాటముతో దేన్నైనా గురి తప్పకుండా కొట్టగలరట. తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసిరేసేవారట. తల వెంట్రుక అసలు మనకు కనబడదు, అలాంటిది దూరంగా ఉన్న వ్యక్తికి అతని తల వెంట్రుకను కూడా కొట్టగల గురి తప్పని వారట వీళ్ళు. అలాంటి వారు ఇశ్రాయేలీలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు దావీదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఒక రాయి చాలు గొలియాతును కొట్టడానికి, ఒక రాడు చాలు గొలియాతును పడగొట్టడానికి. కానీ 5 నున్నని రాళ్లను తీసుకుని దావీదు బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటారు? ఇశ్రాయేలీయుల సైన్యమును వారు అతడు తిరస్కరిస్తున్నప్పుడు దావీదుకు వచ్చిన కోపం అంతింత కాదు. ఒకడొచ్చి రంకెలు వేస్తున్నాడు, మిమ్మల్ని పడగొడతాను, మా వశం చేసుకుంటా, మీరు మాకు దాసులైపోతారని హేళన చేస్తున్నాడు. ముందుకొచ్చాడు. ఒక్కడి రండి నా మీదకి చాలు, ఒక్కడి రండి అని తిరిగాడు. 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు తిరుగుతున్నాడు. యుద్ధం అనగానే ఒక్కరోజు, ఒక్క సందర్భంలో, ఒక్క పూటలో జరిగిపోయింది కాదు దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితులలో దావీదు అతను పడగొట్టడానికి వడిసెల చేత పట్టుకుని 5 నున్నని రాళ్లను తీసుకుని బయలుదేరాడు. ఎందుకు అని అంటే ఆ సైన్యములో గొలియాతు లాంటి వారు మరొక 4 ఉన్నారు. అది మీరు చూడాలి. ఇప్పుడు కేవలం గొలియాతు ఒక్కడు మాత్రమే కాదు ఆ ఫిలిష్తీయుల సైన్యంలో ఉన్నది. గొలియాతు లాంటి ఆ గంగిరెద్దు లాంటి ఆ దున్నపోతులు లాంటి వాళ్ళు, ఆ మహాబలార్జులు ఉన్నారు. అందుకే దావీదు 5 నున్నని రాళ్ళను పట్టుకుని వెళ్ళాడు. ఒక రాడుతో, ఒక నున్నని రాడుతో గొలియాతును పడగొట్టి అతని కత్తితో అతను తల నరికేసరికి ఫిలిష్తీయులు పారిపోయారు. అప్పటి వరకు ఏ విధంగా రంకెలేశాడంటే, నన్ను పడగొడితే ఫిలిష్తీయులందరూ మీకు దాసులైపోతారు అని రంకెలేసిన ఇతడు పడిపోగానే వారు దాసులవ్వలేదు, పారిపోయారు. ఆ పారిపోయిన వారిలో మరొక 4 బలార్జులు గొలియాతు లాంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, శత్రుశాసం మిగిలి ఉంది ఇంకా. కాబట్టే దొరికితే ఆ 4 కూడా వేసేయాలనుకున్నాడు దావీదు. ఎలా చెప్పగలరండి ఇది అని మీరు అంటారా? ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథం చూద్దాం దేవుని బిడ్డలారా. ఇది చెప్పిన తర్వాత ఇది నేను ఎందుకు గుర్తు చేశాను మీకు అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని సంగతులు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడగలిగితే, అటు తరువాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగుగా హుషాతీయుడైన సిబ్బెక్కై రెఫాయీయుల సంతతి వాడగు సప్పును చంపెను. ఇతడొకడు, ఇది పేరు గుర్తుపెట్టుకోండి, సప్పును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహారేగిము కుమారుడు గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపిన. గొలియాతుకి ఇంకొక సహోదరుడు ఉన్నాడు. గొలియాతు సహోదరుని చంపిన వాని ఈటకర్ర నేతగాని ధోని ఎంత గొప్పది. నెక్స్ట్ 20వ వచనం, ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతి వాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన సిమియాకు పుట్టిన యోనాతాను అతడిని చంపెను. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు 22వ వచనం చాలా ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలారా. 22వ వచనం, ఈ 4 గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై
దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫిలిష్తీయులు సైన్యం పారిపోయింది. పారిపోయిన వారిలో ఇంకొక 4 గొల్యాతు లాంటి బలాఢ్యులు ఉన్నారు. దొరికితే అప్పుడే వేసేద్దాం అనుకున్నాడు దావీదు. ఆ చిన్న వయసులో, ఆ యవ్వన వయసులో దేవునిని తిరస్కరిస్తూ దేవుని సైన్యం తిరస్కరించిన వారు శత్రు శాసము కూడా మిగలకూడదనే ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు దావీదు గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. శత్రు శేషము కూడా మిగిలి ఉండకూడదు. దావీదులో ఎంత పట్టుదలంటే దేవుని సైన్యమును తిరస్కరిస్తారు, అలాంటి వారు ఉండకూడదు భూమి మీద అనుకున్నాడు. ఉండకూడదు అనుకున్నాడు. శత్రు శేషాన్ని లేకుండా చేసి దేవునికి మహిమకరంగా ఇశ్రాయేలు సైన్యమును నిలబెట్టాలనే గొప్ప ఆలోచన కలిగిన వాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు గారు. దేవుని బిడ్డలరా, దేవుని పక్షాన దావీదు పౌరుషం లాంటి పౌరుషం దైవజనులు డాక్టర్ డానియల్ పాల్ గారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దైవజనుడు చూస్తున్నది ఎవరినో తెలుసా? దేవుణ్ణి చూస్తున్నాడు. అందుకే ఏ దైవజనుడు భయపడ్డాడు? ఆయన ఒక్కరే కాదు, ఏ దైవజనుడు పరిస్థితులకు భయపడడు. పరిస్థితులు ప్రతికూలంగా మారాయని కురింగిపోడు. శత్రువులు చుట్టుముట్టారని వెనకడుగు వేయడు. ఒకరోజు ఆలస్యం కావచ్చు. సింహం ఒక అడుగట వెనక్కేసినా 10 అడుగులు ముందుకేస్తుందట. వెనకడుగు వేశాడు అనుకోలేకపోయి 10 అడుగులు వెళ్ళి పంజా విసురుతుందట. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దైవజనుడు దేవుణ్ణే చూస్తాడు. ఆ దైవజనుని కళ్ళతో చూస్తే దేవుని కార్యాలు మీరు కూడా చూడగలరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నట్లా లేనట్ట? కొంచెం బిగ్గరగా చప్పట్లు కొడదామా? అద్భుతమైన వర్తమానం మనం విన్నాం. దేవుడు దైవజనులు డాక్టర్ విజయ్ కుమార్ అయ్య గారిని మన ముందు నిలవబెట్టి మనల్ని ప్రోత్సహించారు. మన పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడని, ఎంతమంది గొలియాతులు ఉండినా గొలియాతులు కూలిపోతారని మనకు గుర్తు చేశారు. ఎంతమందికి దేవుడు గొప్ప విజయం నాకు ఇస్తున్నాడనే భావన వచ్చింది? సార్ లైట్లు వేయండి సార్, వాళ్ళు కనబడడం లేదు నాకు. దైవజన్ విజయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వారు మనల్ని ప్రోత్సహించి మనల్ని బలపరిచినందుకు నేను సంతోషిస్తున్నాను. వారి కొరకు, వారి పరిచర్య కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. వారితో ఒక మంచి ఆత్మీయ అనుబంధాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఈ అనుబంధంలో అనేక సార్లు వారు కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో ఉంటారు. కనుక దేవుడు తన దాసుని ఈ కడవరి దినాల్లో తన మహిమ కొరకు వాడుకుంటున్నందుకు దేవుణ్ణి ఘనపరుస్తూ వారి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను.